వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్ బన్స్. ఈ విధంగా ప్లెయిన్ బన్, చాక్లెట్ బన్ అండ్ ఎనీ క్రీమ్ బన్ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీరు ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా ఈ బేకరీ స్టైల్ బన్స్ని మీరు తయారు చేసుకోవచ్చు. సో మినిమల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇది చేయొచ్చు. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఒక జల్లెడ పెట్టుకొని 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను. సో కొలతలు అనేది కొంచెం కరెక్ట్గా ఉంటేనే మనకి బన్స్ అనేవి ప్రాపర్గా వస్తాయి. ఈ విధంగా 2 కప్స్ ఆఫ్ నేను మైదా తీసుకున్నాను. ఇది బాగా జల్లించుకున్న తర్వాత ఇందులోకి నేను 1/4 కప్ ఆఫ్ పౌడర్డ్ షుగర్ వేసుకున్నాను. షుగర్ని ఇలా పౌడర్ చేసి వేసుకోవాలి. తర్వాత నేను 2 స్పూన్స్ ఆఫ్ బటర్ వేసుకున్నాను. ఇది పూర్తిగా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్. మనం గ్రామ్స్లో తీసుకుంటే కనుక 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. తర్వాత పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఈస్ట్ వేసుకున్నాను. ఒక కప్కి 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. నేను 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ ఈస్ట్ తీసుకున్నాను. ఇది డ్రై ఇన్స్టెంట్ ఈస్ట్. తర్వాత గోరువెచ్చగా ఉన్న పాలని మాత్రమే మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా డౌని ప్రిపేర్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పాలు అనేది వేడిగా ఉన్నా లేదా ఓవర్ హీట్లో ఉన్నా కూడా మనకి పిండి అనేది బాగా పొంగదు. సో నాకు కొంచెం పాలైతే మిగిలిపోయినాయి. సో ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ సెమీ సాఫ్ట్ డౌని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఉండాలి. సో ఇప్పుడు మనం దీన్ని రెస్ట్ ఇవ్వడానికి నేను ఒక కుక్కర్ తీసుకున్నాను. దీన్ని ఆయిల్తో లేదా బటర్తో బాగా గ్రీస్ చేసుకొని ఈ పిండి బ్యాటర్ అనేది ఈ డౌ అనేది నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో దీని మీద కూడా ఆయిల్ అప్లై చేసి నేను దీన్ని గ్యాస్కెట్ పెట్టి పైన కూడా విజిల్ పెట్టేసి నేను పెట్టాను. సో ఈ విధంగా రెస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే గాలి ఎక్కడ కూడా బయటకు వెళ్ళకుండా పిండి అనేది బాగా పొంగుతుంది. సో ఇప్పుడు నేను చాక్లెట్ బన్ చేయడం కోసం డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఈ విధంగా ఒక బౌల్లో వేసుకొని ఇలా క్రీమీగా టెక్స్చర్ అయ్యేంత వరకు మనం దీన్ని మెల్ట్ చేసుకోవాలి. సో డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెట్టకూడదు, డబల్ బాయిలింగ్ మాత్రమే పెట్టాలి. సో ఇందులోకి నేను 1/4 కప్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను అండ్ 1 స్పూన్ ఆఫ్ బటర్ వేసాను. సో మనం చేసే చాక్లెట్ బన్ కాబట్టి నేను చాక్లెట్ సిరప్ ఒక 2 to 3 డ్రాప్స్ వేసాను. సో ఇది బాగా కలుపుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ ఎక్కడైనా కొంచెం గట్టిగా అనిపిస్తే 1-2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేయకూడదు, చాలా పలుచగా అయిపోతుంది. సో ఈ విధంగా మనం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం పెట్టుకోవాలి. సో 2 అవర్స్ తర్వాత చూసారు కదా పిండి అనేది ఎంత బాగా పొంగిందో. సో కరెక్ట్గా కలిపితేనే మనకి ఈ టెక్స్చర్ అనేది వస్తుంది. సో చూసారు కదా ఎంత బల్జీగా ఉందో. సో తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో కొంచెం ఫ్లోర్ చల్లుకొని మనం పిండిని ఈ విధంగా నీట్ చేయాలి. సో మసాజ్ చేయాలన్నమాట. సో నియర్లీ 25 to 30 మినిట్స్ ఆపకుండా ఈ విధంగా చేస్తేనే మనకి బన్స్ అనేది ఫ్లఫీగా వస్తాయి, లేకపోతే గట్టిగా వస్తాయని గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ ఆఫ్ బటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఈ విధంగా మీరు నీట్ చేయాలి. చూసారు కదా, ఫస్ట్ ఒక చేతిని పైకి ఇలా వెంటూ తర్వాత దాని వెనకాల మళ్ళీ ఇలాగా చేయాలి. సో ఎప్పటి వరకు నీట్ చేయాలి అంటే ఈ విధంగా ఇంత ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మనం ఈ డౌని ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి. చూసారు కదా. సో ఇలా కలపడంలో ఫెయిల్ అయినా లేకపోతే ఇలా మసాజ్ చేయడంలో మీరు నీట్ చేయడంలో ఫెయిల్ అయినా కూడా బన్స్ అనేది చాలా హార్డ్గా వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇంత ఎలాస్టిక్గా ఇంత లైట్ వెయిట్గా అయిపోవాలి పిండి అనేది. సో ఈ విధంగా ఉంటేనే మనకి బన్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత ఇలా రౌండ్గా ఒక బౌల్ లాగా చేసుకొని తర్వాత దీన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు నాకు ఇక 2 కప్స్కి నాకు ఇక్కడ 8 బన్స్ అయితే వచ్చినాయి. ఇదైతే కరెక్ట్ సైజ్, మినిమం బన్కు ఉండే సైజ్ అయితే నేను చేశాను. సో ఇప్పుడు ఈ విధంగా ఒక్కొక్క పార్ట్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ మనం ఒక కరెక్ట్ బన్ షేప్ ఇచ్చుకోవాలి. ఇలా రోల్ చేసుకుంటూ పైన ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. నేను ఇక్కడ అవెన్తో పాటు అండ్ అవెన్ లేకుండా కూడా బేక్ చేసి చూపిస్తాను, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ విధంగా బన్ షేప్ ఇచ్చుకుంటూ నేను ఇలా పెట్టి మళ్ళీ నేను 1 అవర్ రెస్ట్ ఇచ్చాను.
సో మళ్ళీ 1 అవర్ రెస్ట్ తర్వాత మళ్ళీ సెకండ్ రైజ్ అవుతుందనమాట. మళ్ళీ పొంగుతాయి. సో ఈ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఒకసారి కుక్కర్‌లో పెట్టాము. తర్వాత ఇప్పుడు సెకండ్ అనమాట. సో ఈ విధంగా ఈ షేప్ వచ్చిన తర్వాత మాక్సిమం సైజ్ పొంగిన తర్వాత మనం దీన్ని ఎగ్ యొక్‌తో నేను వాష్ చేసుకున్నాను. సో లైట్‌గా ఓన్లీ ఎగ్ యొక్ కలిపి పైన ఇలా బ్రష్‌తో అప్లై చేస్తే మనకి బన్స్‌కి పైన బ్రౌన్ కలర్ వస్తుంది కదా! ఆ కలర్ వస్తుంది. సో బేక్ అయినప్పుడు. సో ఈ విధంగా ఎగ్ వాష్ చేసుకున్న తర్వాత ప్రీహీట్ చేసిన కుక్కర్‌లో నేను 25 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నాను. ఆల్రెడీ ప్రీహీట్ చేశాను నేను. ఇప్పుడు దీన్ని మనం ప్లేస్ చేసుకుందాం. ఫ్లేమ్ అనేది లో చేసేసి కంప్లీట్‌గా లోలో ఉండాలి. సో లోపల గ్యాస్కెట్ అండ్ పైన విజిల్ తీసేసి మనం దీన్ని బేక్ చేసుకోవాలి. అవెన్‌లో అయితే 180 డిగ్రీస్ 25 మినిట్స్ వరకు నేను బేక్ చేసుకున్నాను. చూసారు కదా! ఒక 10 మినిట్స్‌కి ఈ విధంగా పొంగడం స్టార్ట్ అయింది. కంప్లీట్‌గా ఒక 20-25 మినిట్స్ తర్వాత ఈ విధంగా బేక్ అయిపోతుంది. 20-25 మినిట్స్ అయితే కరెక్ట్ టెంపరేచర్ అండ్ టైం. ఇలా దీనికంటే ఎక్కువ బేక్ చేయాల్సిన అవసరం లేదు. 25 మినిట్స్ తర్వాత నేను తీసి చూశాను. చూడండి ఎంత బాగా బేక్ అయిందో కుక్కర్‌లో. సో ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఇది డీమోల్డ్ చేయాలి. ఇది ఈజీగానే డీమోల్డ్ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఫ్లఫీగా, ఎంత సాఫ్ట్‌గా వచ్చినాయో. మనం ఇప్పుడు చాక్లెట్ బన్ చేస్తున్నాం కాబట్టి చాక్లెట్ సిరప్‌ని ఈ విధంగా బన్‌ని హాఫ్‌లోకి కట్ చేసి మనం ఇప్పుడు చాక్లెట్ సిరప్ లేదా చాక్లెట్ క్రీమ్‌ని మనం ఫిల్ చేసుకోవాలి. సో మీరు ప్లెయిన్ క్రీమ్ అయినా ఫిల్ చేసుకోవచ్చు, లేదా జామ్ అయినా ఫిల్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. చూసారు కదా! మన చాక్లెట్ బన్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ విధంగా మీరు ఇలా ప్లెయిన్ కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదా టీ టైంలో స్నాక్‌గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఫ్లఫీగా, ఎంత ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అవుతూ వచ్చిందో. దీనికి కారణం ఏంటంటే మనం బాగా నీట్ చేసాము. తర్వాత పిండి కలపడంలో ఎక్కడ కూడా మిస్టేక్ చేయలేదు. కరెక్ట్ కొలతలతో చేశాను. నేను మీ కొలతలన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది చూసుకుంటూ రెసిపీని ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా వస్తాయి. సో ఫస్ట్ టైం చేసినా కూడా అవెన్ లేకుండా కూడా ఈజీగా, టేస్టీగా వస్తాయి. అండ్ స్వీట్‌నెస్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి నాకెలా వచ్చిందో చెప్పండి. సో మీకు ఒకేసారి మీరు ఇలా బర్గర్ బన్స్ కూడా వాడొచ్చు దీన్ని. బర్గర్ కూడా చేసుకొని తినొచ్చు. సో బర్గర్ ఎలా చేయాలి అండ్ బన్స్‌తో ఇంకెన్ని రెసిపీస్ చేయొచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీకు ఈ రెసిపీ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. బై.